ఉద్రిక్తతలు తగ్గుతాయనుకుంటే మరింత పెరుగుతున్నట్టు కనబడుతోంది. ఓ పక్కన అమెరికా యుద్ధ నౌకల్ని మోహరించింది, అట్లాగే మైన్ స్వీపర్స్ ద్వారా మైన్స్ని తీసే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక వైపున ఇరాన్ ఏమో ఏ క్షణంలోనైనా దాడి చేస్తాం మీరు అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే అని చెప్తోంది. హార్ముజ్ జలసంధి మా దిగ్బంధంలోనే ఉండాలని చెప్తోంది. ఇంకొక వైపున హెజ్బుల్లా మీద కాల్పుల వ్యవహారానికి సంబంధించి లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య వాషింగ్టన్లో ఈ ఉదయం 11 గంటలకు జరగాల్సినటువంటి చర్చల్ని తిరస్కరించిన చివరి నిమిషంలో హిజ్బుల్లా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి నయీం కాసిం తిరస్కరించాడు. ఇరాన్ పోర్టు మీద అమెరికా విధించిన నిర్బంధం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మేము ఇంకెందుకు దానికి వస్తాం ఆ చర్చలకి అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చాడు. అమెరికా రాని చర్చలను పునరుద్ధరించేందుకు దౌత్య ప్రయత్నాలు మరోవైపున కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మరొకసారి ఇస్లామాబాద్లో మీటింగ్ పెడతానంటోంది. ట్రంప్ కావాలనుకుంటే పంపిస్తాడు, లేతే లేదు. ఇక్కడ నాటకం జరుగుతుంది. హార్ముజ్ జలసంధిలో నిర్బంధాన్ని అమెరికా దొంగతనం అంటూ ఇరాన్ ఆరోపిస్తే మీరు చేసింది ఏంటంటే దోపిడీ కాదా అన్నటువంటిది అమెరికా అంటోంది. ఓవరాల్గా ఇరాన్ యుద్ధం మీద పోప్ లియో వ్యతిరేకతని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుపట్టడం, ఆయన నేరాల విషయంలో బలహీనగా అంటూ విమర్శించడం అన్నది మరొక కీ పాయింట్.